పరమశివుడు ఈ బ్రహ్మాండం అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేనిది, ఆయన కానిది వేరొకటి లేదు. శివలింగం ఒక్కటి చల్లబడింది అనుకోండి, మొత్తము జగత్తంతా చల్లగా ఉంటుంది. అందుకే లోకంలో ఎవరైనా పుట్టకూడని సమయంలో పుడితే ఒకసారి అభిషేకం చేయించుకోండి అంటారు. నాకేమో కాలం కలిసి రావట్లేదండి అంటే అభిషేకం చేయించుకోండి అంటారు. ఏదో మనసంతా అశాంతిగా ఉంది, పీడకలలు వస్తున్నాయండి, అభిషేకం చేయించుకోండి అంటారు. శివలింగము చల్లబడితే అందరి మనసులు చల్లబడతాయి. అందుకే లోకంలో రెండు ఘోరమైనటువంటి శాపములు ఉంటాయి. అందులో మొట్టమొదటి శాపం ఏమిటంటే, నీ ఇంట జిల్లేడు మొక్క పుట్టాలి అంటారు. జిల్లేడు చెట్లు ఇంట్లో పుడితే ఇల్లు శిథిలమైపోతోంది అని గుర్తు, పాడుపడిపోతుంది అని. అందుకని ఇంట జిల్లేడు మొక్కలు పెరగడాన్ని అనుమతించరు. రెండు, నీకు శివభక్తి లేకుండుగాక అంటారు. శివభక్తి లేకపోవడం అంత దారుణమైనటువంటి జన్మ. కాబట్టి శివభక్తి అన్నది అంత గొప్పది. అటువంటి శివుడు లింగాకారమును ధరించాడు. పరమేశ్వరారాధన రెండు రకాలుగా చేస్తారు. ఒకటి, పరమశివుడి యొక్క సాకార మూర్తికి పార్వతీదేవితో కలిసి ఉన్నవాడికి పూజ చేస్తారు. లింగస్వరూపంగానూ పూజ చేస్తారు. లింగస్వరూపంగా పూజ చేయడానికి కొంత శాస్త్ర ప్రవేశం, కొంత మంత్రభాగంలో ప్రవేశం ఉంటే మాత్రమే చెయ్యగలరు తప్ప మిగిలిన వారు చెయ్యలేరు. కాబట్టి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. మీరు చక్కగా శివలింగానికి బదులుగా పార్వతీ పరమేశ్వరుల మూర్తులు పెట్టుకుని పూజ చేయండి, తప్ప శివార్చన చెయ్యకుండా ఉండకూడదు అని చెప్తారు. ఎందుచేతనంటే కరచరణాదులతో ఉన్నటువంటి శివమూర్తి కన్నా లింగములు ఉపాసన చేసిన వారు అంతకన్నా పై స్థాయిలో ఉంటారు. ఈ మాట నేను చెప్పడం కాదు,